బంగారాన్ని కొలిమిలో కాలిస్తే అది మంచి బంగారమా లేదా అనేది తెలుస్తుంది. ఎన్నో కష్టాలు, నష్టాలు, అవమానాలు, అవరోధాలు భరిస్తూ ఓడిపోయినా సరే ఆంధ్రప్రదేశ్కి మంచి చేస్తూ ఇప్పటికి కూడా తన ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా తన సొంత డబ్బులు ప్రజాసేవ కోసం వినియోగిస్తున్న మన బంగారాన్ని ఎలా పడితే అలా మాట్లాడి తక్కువ చేసి మాట్లాడటానికి సిగ్గనిపించటం లేదా? తమిళనాడులో విజయ్ గారు గెలవటము అందరికీ సంతోషమే, అప్రిషియేట్ చేయండి, కంగ్రాచులేషన్స్ చెప్పండి. అంతేకాని మన అధినాయకుడిని తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు. అక్కడ రాజకీయాలు వేరు, ఇక్కడ రాజకీయాలు వేరు. అక్కడ ప్రజలు అతన్ని నమ్మారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి రాకముందు ప్రజలకి ఎంతో సేవ చేశారు. తన డబ్బులు ఖర్చు పెట్టి కౌలు రైతులకేమి, తల్లిదండ్రులు లేని పిల్లలకి చదువు దగ్గర నుంచి వాళ్ళ భవిష్యత్తు దగ్గరికి ఒక భరోసాని ఇస్తూ ఎంతో తగ్గించుకొని టీడీపీ తోటి బీజేపీ తోటి పొత్తు ఏర్పరచుకుంది. ఎంతో తగ్గించుకున్నారు. తనకు తను తగ్గించుకొని పొత్తు పెట్టుకొని కూటమి ప్రభుత్వం ఏర్పరిచి ఏం చేస్తున్నారు? మంచి చేస్తున్నారు. గ్రామాల అభివృద్ధి, పంచాయతీ శాఖ, తర్వాత అమరావతి కూడా పవన్ కళ్యాణ్ గారి పుణ్యమే. ఇటువంటి మంచి పనులు చేస్తూ అటువంటి వ్యక్తికి మనం ఏమి ఇచ్చాము? కరెక్టే, 2 చోట్ల పోటీ చేశారు. కానీ 2 చోట్ల పోటీ చేసినా మనము గెలిపించుకొని దౌర్భాగ్య స్థితిలో మనమున్నాము. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసిన తప్పు, అంతేకాని పవన్ కళ్యాణ్ గారిది కాదు. ఆయన మంచి చేసినా కానీ మనము ఆయన్ని గెలిపించుకోలేని స్థితిలో మనము ఆయనకి నమ్మక ద్రోహం చేశాము. అంతేకాని ఆయన ఓడినా గెలిచినా ప్రజల కోసము ఎన్ని త్యాగాలు చేశారు. సొంత బిడ్డల్ని వదులుకొని ప్రతి నిమిషము తనకు ఆరోగ్యం బాగాలేకపోయినా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఎంత చేస్తున్నారు. నిన్నగాక మొన్న కూడా ఓట్లు లేని మూగ జీవాల దాహం కూడా తీరుస్తున్నారు. ఏ నాయకుడు చేశారు అండి? తన సొంత డబ్బులు ప్రజలకి వాళ్ళ సంరక్షణ భారము ఎవరు చూసుకున్నారు? అటువంటి వ్యక్తిని మీరు అనేది? అక్కడ రాజకీయాలు వేరు, ఇక్కడ వేరు. అక్కడ మనిషిని నమ్మారు, కానీ మనం నమ్ముకొని వచ్చిన మనిషికి అన్యాయం చేశాము, నమ్మక ద్రోహం చేశాము. అంతేకాకుండా ఇక్కడ కుల రాజకీయాలు ఎక్కువ, కుళ్ళు రాజకీయాలు కూడా ఎక్కువే. ఒకే కులంలో ఒకే మతంలో పుట్టినా ఒకరికే పడదు. రాక్షస పాలన నుండి ఆంధ్రప్రదేశ్ని విముక్తి చేసి ఎంత మంచి ప్లేస్లో ఉంచారండి. అంతేకాకుండా నీతి నిజాయితీలో, దాన ధర్మాలలో, మంచి చేసే విషయంలో, ప్రతి ఒక్క విషయంలో ముందుండే మన అధినాయకులకి ఎవ్వరు సరిరారు, సాటి కారు. దయచేసి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మన అధినేతనికి మనం ఇంకా ఆయన గౌరవాన్ని పెంచేలాగా ఉండాలా. ఇంకా ఆయన ద్వారా మన ఆంధ్రప్రదేశ్ ఇంకా బాగుపడేలాగా మనం చేయాలా. అంతేకాని మనము ఆయనకు పెద్ద సమస్యగా మనం ఉండకూడదు. దయచేసి గమనించండి. ఇంకెవ్వరు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎలా పడితే అలా మాట్లాడతాం మానుకోండి. ఒక విషయం చెప్తున్నాను, ఎవ్వరూ మర్చిపోవద్దు. ఆయననే అంత స్థాయి అయితే ఎవ్వరికీ లేదు, రాదు కూడా. అతను బంగారం కన్నా బంగారం, కోహినూర్ వజ్రం. అది గుర్తు పెట్టుకొని ఎవరు తగ్గట్టుగా వాళ్ళు ఉంటే మంచిది.